హలో మేడం, పాట రాసావా? పాట టపా కట్టిందండి. టపటపా వచ్చే ఆలోచనలన్నీ పటపటా పారిపోయాయి. చకచకా రాయాలనుకున్నాను, చరచరా మాయమైపోయింది. పాట కోసం పాటలు పాడలేక ఇదిగో కవిత రాస్తున్నాను. కవితకి కూడా ట్యూన్ కట్టొచ్చు, ఒకసారి చదువు. వద్దు, మీకు నచ్చదు. నువ్వేది రాసినా బాగుంటుంది, చదువు. వద్దని చెప్తున్నాను కదా, బాగుండదు. బాగుండకపోతే నువ్వెందుకు రాస్తావు? ముందు చదువు. చదవాలా? చదవాలి. తప్పదా? తప్పదు. ఆకాశం ఎర్రగా ఎందుకుంటుంది? తెల్లగా ఉంటే బాగుండదు కనుక. సముద్రం నీలంగా ఎందుకుంటుంది? పచ్చగా ఉంటే బాగుండదు కనుక. వెన్నెల తెల్లగానే ఎందుకుంటుంది? గులాబీ రంగులో ఉంటే బాగుండదు గనక. ఇది కవిత? నేను ముందే చెప్పాను బాగుండదని. ఆ విషయం నువ్వు చదివాకే తెలిసిందిలే గాని సరిగ్గా రాయి. నే కన్న కలల కమ్మని కృష్ణ, నీ కలతలన్నీ నాకిచ్చి కమ్మగా నిద్రపో. ఓ శేషశయన ముకుంద, శేష జీవితమంతా ఉందునో లేదో నీ చెంత. అమ్మ గుండె పాడే పాటే దీవెనగా, నీ గుండెలోన అమ్మనెప్పుడూ దాచుకో. అమ్మ కోసం పాడిన పాట అద్భుతం, రియల్లీ గ్రేట్. నీ కలతల్ని నాకిచ్చి కమ్మగా నిద్రపో అన్న లైన్ నిజంగా సూపర్, ఫ్యాంటాస్టిక్. అత్తయ్య ఫోన్ చేస్తున్నారండి. ఏ అత్తయ్య? మీ అమ్మగారండి. చేయలేదు. ఏం మాట్లాడాలో తెలియక. అదేంటండి? శత్రువు ఫోన్ చేస్తే కోపంగా ఎందుకు చేసావు, ఏం మొహం పెట్టుకొని చేసావు అని అడగొచ్చు. అమ్మ కదా, ఏమని అడుగుతాం? అడగడం ఏంటండి? ఫోన్ ఆవిడే కదా చేశారు. మిమ్మల్ని చూడాలనుందనో ఇంటికి రమ్మను ఏదో మాట్లాడతారు కదా. చూడాలనుందంటే రమ్మనలేను, ఇంటికి రమ్మనంటే నేను వెళ్ళలేను. మరి ఇంకేం మాట్లాడతాను? పంతాలు పక్కన పెట్టి మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి. హలో హలో హలో
కిరణ్ అమ్మా 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 ఎలా ఉన్నావు అమ్మా? ఉన్నాన్రా, బానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. ఇంటికి రమ్మని ఎలా చెప్పాలి? ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసమ్మా నువ్వెందుకు కాల్ చేసావని. నేను పిలుస్తానని వాడికి తెలిసిపోయింది. ఏం తెలుసురా? సరే, ఆ కేసు విషయం నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. హలో హలో, ఏసీపీ తరుణ్. ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కువైందంట కదా. మార్కెట్లో ఒక టాక్ ఉందిలే. మా పోలీసులకి మంచి వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండడం తెలుసు, మోసం చేసే వాళ్ళ బెండు తీయడమో తెలుసు. ఇంతకీ ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ స్వర్ణ గారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? నా కూతురు కేసు ఎంతవరకు వచ్చింది? అసలు ఆ కేసు విషయంలో ఏవైనా ప్రూఫ్స్ దొరికాయా లేవా? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను నీ పై ఆఫీసర్స్ తో మాట్లాడతాను. నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు ఆల్రెడీ తెలుసని నాకు తెలుసు. ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో తెలిస్తే నేను మీ చుట్టూ తిరగడానికి నేను పిచ్చిదాన్నా? ఎక్కువ కంగారు పడకండి, ఎందుకంటే కంగారులో మీరు నిజాలు ఒప్పేసుకుంటున్నారు. ఏ మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేను గనక తలుచుకుంటే నిన్ను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించగలుగుతా. మీరేది చెప్తే దానికి తలోపడానికి, గట్టిగా అరిస్తే భయపడ్డానికి నేనేమి మీ ఆయన లాంటి వాణ్ణి కాదు. నువ్వు నన్ను ట్రాన్స్ఫర్ చేయించే లోపు నేనే ఆధారాలు సంపాదిస్తాను, నీ కూతురు ఎక్కడుందో కనిపెడతాను. నువ్వు నీ కూతురు కలిసే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని తెలిసిందనుకో, అప్పుడు నేనే నిన్ను సెంట్రల్ జైలుకి పర్మనెంట్ గా ట్రాన్స్ఫర్ చేయిస్తాను. పెట్టే ఫోన్. నా కూతురు ఎక్కడుందో, ఏ రూపంలో ఉందో, ఏం చేస్తుందో కనిపెట్టడం నీ తరం కాదు తరుణ్. నువ్వు కనిపించినప్పుడల్లా నా కూతురు ఎక్కడా అని నిన్ను వేధిస్తూనే ఉంటాను. అప్పుడే నీకు నా మీద అనుమానం రాకుండా ఉంటుందని నాకు తెలుసు. ముట్టుకోవద్దు. వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. అమ్మయ్య, లెక్క సరిగ్గా ఉంది. ఏ ఆబా, దేనికి చప్పట్లు కొడుతున్నావు? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు గాని నీ చప్పట్లు చూసి ఆకలి మాత్రం చచ్చిపోయింది. వినండి, ఈ మైసూర్ పాక్ ఒకటన్నమాట. హ్మ్. ఈ చెకోడీలున్నాయా, సున్నాలన్నమాట. ఆహా. ఈ ఒక్కటి పక్కన 7 సున్నాలు పెడితే కోటి అన్నమాట. ఆ? ఇంకోలో చెప్పాలంటే 10 మిలియన్స్. ఏంటి బాలా, ఏమైంది నీకు ఈ వేళ? నాకేంటి లెక్కల గోల? ఆ రోజు మీరు 10 మిలియన్స్ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అన్నారు కదా. అసలు 50 మిలియన్లో ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? అది తెలుసుకొని అప్పుడు మాట్లాడు. ఇప్పుడు నాకు తెలుసు అని మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు ఏదో తెలిసి తెలియక ఏదో డైలాగ్ కొట్టానని ఇప్పుడు ఇంత సినిమా చూపిస్తావా? ఇది నీకు న్యాయమా? సినిమా కాదండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, అందులో ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏం చూపిస్తుందో?
వీడియో ఎప్పుడు తీసావు? ఈ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయా? ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసావు? దట్ ఈస్ ఉషా. నిన్ను ఏయ్ ఆగు. ఏయ్ వద్దులే, ఆకలేస్తుంది. నిజంగా తర్వాత చెప్తా. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయడానికి ఇంకా టైం తీసుకుంటే ఎలాగండి? ఈ పాటికన్నా పూర్తి చేయాలి కదా. ఏంటి లాయర్ గారు, మీకు ముట్టేది ముడుతూనే ఉంది కదా. సంజయ్, అమ్మ ఇంత సడన్ గా ఆఫీస్కి వచ్చిందేంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను. రామ్మా. అమ్మా, ఇలా సడన్ గా వచ్చావేంటమ్మా? సడన్ గా ఏం కాదురా, మీ నాన్న 2-3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. ఇవాళ రావాలనిపించింది, వచ్చాను. రామ్మా, కూర్చోరా. అయినా మంచి పని చేసావమ్మా. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టినట్టుంది. ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్తే నీకు రిలీఫ్గా ఉంటుంది. ఏంట్రా ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్ళమంటున్నావు? రోజు రాకూడదా? నేను రోజు రావాలనుకుంటున్నాను. అయినా నేనేం కంపెనీని నీకు అమ్మేలేదురా. నా బదులు సంతకాలు చేసే పవర్ మాత్రమే ఇచ్చాను. నువ్వొచ్చి తలనొప్పంతా భరిస్తానంటే నాకింకేం కావాలమ్మా? కానీ నీ హెల్త్ బాగలేదు కదా. పైగా తమ్ముడు బయటికెళ్ళినప్పటి నుంచి నువ్వు కొంచెం దిగులుగా ఉంటున్నావు. నాకైనా నాన్నకైనా నువ్వు రెస్ట్లో ఉండడమే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చూద్దాంలే. ఒకసారి లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురా, చెక్ చేస్తాను. వామ్మో, ఆ స్టేట్మెంట్స్ చూస్తే శంకర్ మావయ్యతో జరిపిన లావాదేవీలన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా M&S కంపెనీ కోసం ఎంత పెట్టుబడి పెట్టానో తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏంట్రా స్టేట్మెంట్స్ అడిగితే అలా తెల్లబోయి చూస్తావేంటి? కిరణ్ ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ పెట్టాడో అర్థం కావట్లేదమ్మా. వాడిని అడుగుదామంటే వాడు అందుబాటులో లేడు. వాడి క్యాబిన్లోనే ఉంటాయి కదరా, వెళ్ళి తీసుకురా, వెళ్ళు. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. స్వాతి, ఒకసారి మేనేజర్ రఘునాథ్ గారిని రమ్మని చెప్పు. ఏంటలా చూస్తున్నావు? ఆ పేరే విననట్టు. అంటే రఘునాథ్ సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు మేడం. ఎందుకు? ఆఫీస్లో అందరూ టెర్మినేట్ చేశారంటున్నారు మేడం. వాట్? అవును మేడం. యూ కెన్ గో. ఓకే మేడం. ఆ ఫైల్ దొరకట్లేదమ్మా. ఆ సంగతి పక్కన పెట్టు. రఘునాథ్ గారిని టర్మినేట్ చేశారా? నిన్నేరా అడిగేది? 25 ఏళ్లుగా మన దగ్గర సిన్సియర్ గా పనిచేస్తున్న ఒక పెద్ద మనిషిని టర్మినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కనీసం మాకు మాట మాత్రమైనా చెప్పలేదు. అసలు ఏ కారణం చూపించి ఆయన్ని తీసేయాల్సి వచ్చింది? పవర్ ఆఫ్ అటార్నీ నీకు అంత పవర్ ఇచ్చిందా? అంత పొగర్నిచ్చిందా? ఎలా తీసేస్తావురా ఒక సిన్సియర్ సీనియర్ ఎంప్లాయీని? అది నేను కాదమ్మా. ఆయన ఉద్యోగం నుంచి తీయడానికి కారణం మేఘన. వాట్? మేఘనకి కంపెనీ విషయాలతో సంబంధం ఏంటి? మెయిన్ రిక్రూట్ చేసిన మనిషిని టర్మినేట్ చేయడానికి మేఘనకేం అధికారం ఉంది? ఏం జరుగుతోంది ఆఫీసులో? అసలు ఈ నాన్సెన్స్ అంతా ఏంటి? ఆడిటర్ గారు కాల్ చేస్తున్నారు, నేను మాట్లాడేసి వస్తాను. ఏంటి? నా మీద సంజయ్ మీద అనుమానం వచ్చిన ఆ మేనేజర్ని
రిజైన్ చేసేలా చేసావా? ఓ మై గాడ్, నువ్వు సూపర్ నాన్న. ఇలాగే మనకు అడ్డం వస్తున్న ప్రతి ఒక్కళ్ళని ఏరి పారేస్తూ పోవాలి. నాన్న, నువ్వైతే గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party, it's time to party, it's time to party now. రావే ఓ పిల్ల, it's time to party now. చేద్దాం బోలా, it's time to party now. రావే ఓ పిల్ల, మనకంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. ఏమైంది పండు, అలా ఉన్నావు? కడుపుతో ఉన్న వాళ్ళు డాన్స్ చేయొచ్చా మేడం? అలా ఎలా చేస్తారు? అది చాలా ప్రమాదం కదా. ఆ మేఘన మేడం చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో. ఏంటి మేడం? ఇందాక నుంచి కాఫీ అని అరుస్తున్నాడు, వినిపించట్లేదా? ఏంటి? కాఫీ కాఫీ. సారీ మేడం, మిక్సీ సౌండ్ కి వినిపించలేదు. ఇప్పుడే తీసుకొస్తాను. నిన్ను హలో హలో ఆడపడుచు గారు, నేను వదిన్ని. చెప్పొదినా. నీకు ఒక విషయం చెప్దామని చేశాను. అది నీకు నచ్చే విషయం. కుంప తీసి అప్పుడే నేను అర్థం చేస్తున్నావా? మా అమ్మని నానమ్మ చేస్తున్నావా? మా నాన్నని తాతని చేస్తున్నావా? మా అన్నయ్యని. స్టాప్ స్టాప్ స్టాప్. నువ్వు అత్తవి కావడానికి ఇంకా చాలా టైం ఉంది. మీ అన్నయ్య సింగర్ గా సెటిల్ అయ్యాకే అవన్నీ. ఇది వేరే విషయం. అంతేనా? అంతే. మరైతే ఆ వేరే విషయం ఏంటి? ఏం లేదు రేణు, నువ్వు చాలా రోజుల నుంచి మీ అన్నయ్య సాంగ్ రికార్డింగ్ చూడాలని ఆశపడుతున్నావు కదా. ఇవాళ మీ అన్నయ్య సాంగ్ రికార్డింగ్ ఫిక్స్ చేశారు. నిన్ను తీసుకుని 11 గంటలకి రమ్మన్నారు. నువ్వు ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. అవునా? ఎంత మంచి న్యూస్ చెప్పావదినా. నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని వెయిట్ చేస్తున్నాను. అన్నే సాంగ్ పాడుతూ ఉంటే లైవ్ లో చూడాలని నాకెప్పటి నుంచో ఉంది. 10 కల్లా నీ దగ్గర ఉంటాను, సరేనా? సరే, వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రా. బాయ్ బాయ్. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ కృష్ణవేణి అమ్మా. ఇందాక మొబైల్లో వేరే పేరు కనిపించింది. నువ్వు చూసావా? లేదు. మరెలా తెలుస్తుందమ్మా నీకు? సరే, నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. రెడీ అయి బయలుదేరుతాను. బాయ్.
అందరూ ఒక్కటైపోయారు. నన్నొక్కదాన్ని వేరు చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. తోడబుట్టిన చెల్లెలతో మాట్లాడతాడు కానీ జన్మనిచ్చిన తల్లితో మాట్లాడడానికి మాత్రం వాడికి మనసు ఒప్పుకోవట్లేదు. పవలు ఇలలో సహజాతమే పవలు ఇలలో సహజాతమే కటిక చీకటులు హాయి వెలుతురులు అవనిలోన సహజం వేడి వేసవులు మంచు వర్షములు ఋతువుల ధర్మములే కడలికి అలవలే ఒకే ఆత్మగా నిలుచును కడవరకు సుధ వ్యధ గతం బదిలిద సుఖ పిక స్వరపద సుఖరవళులే పవలు ఇలలో సహజాతమే. శ్రీరాముడి మనోస్థానము లక్ష్మీదేవి శ్రీ విష్ణువు హృదయ స్థానము నదులకు కడలికి ముడిపడి పుడమిన విరులకు భ్రమరముగా నుదుటికి తిలకం రుణపడి జన్మన శివుడికి పార్వతిగా స్వరము వరము అయిన మది పురియో కలలు నిజము అయిన సుధ కొరియో శిలయు శిల్పమైన అది విధియో ఉషా కిరణాలుగా పల్లవి, ఈరోజు మన ఆఫీస్ ఎంత వెలిగిపోతుందో చూసావు కదా? అదేంటండి, రోజులానే ఉంది కదా. రికార్డింగ్ చూడడానికి కిరణ్ గారి భార్య ఉషా వచ్చారు కదా. ఉషా కిరణాలు రెండూ ఒకసారి కనపడితే సంగీతం సాహిత్యం రెండూ కలిసి ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అదేంటి అనిల్ గారు, మీరు కూడా కవిత్వం చెప్తున్నారు? రేపటి నుంచి నన్ను లిరిక్స్ అడగరేమో. నేను కవిత్వానికి పాటలకు అభిమానిని తప్ప అంత ధైర్యం చేసే మనిషిని కాదు ఉష గారు. ఆయన నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయకండి. నీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను మాత్రం ఈసారి చూస్తూ సహించను. తను నా భార్య, తను నా భార్య. మేఘనా, మేఘనా, మేఘనా. మేఘనా పిలుస్తుంది నిన్నే. ఇంకెంతసేపు రెడీ అవుతావు? మేఘన రెడీ అవుతుంది. భర్త గారైనా సరే వెయిట్ చేయక తప్పదు. ఇంకా ఎంతసేపు? నేను రెడీ అయినంతసేపు. త్వరగా కానీ. ఏంటి సంగతి? మొదటిసారి నా హెల్ప్ లేకుండానే
ఏదో విజయం సాధించినట్టున్నావు. ఏంటో ఆ విజయం? ఉషా, ఆగండి 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 ఆగండి. ఏమైంది? ఏంటిది? కారాలు మిరియాలు నూరుతున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారు కదా, మీకు దిష్టి తీయాలి కదా. దిష్టి ఎందుకు? ఎంతమంది గ్లామరస్ గర్ల్స్ కళ్ళు పడ్డాయో. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, సౌండ్ ఇంజనీర్ దిష్టి, సౌండ్ ఇంజనీర్ దిష్ట, యాంకర్ అమ్మ దిష్టి, ఏమాత్రం కోమలంగా లేని కోమలి దిష్టి, మన పాటలో ఉండాల్సిన పల్లవి పేరుగా పెట్టుకున్న పల్లవి దిష్టి. పొదు అనండి. ఏంటండి నవ్వుతున్నారు? నేను దిష్టి సరిగా తీయలేదనా? నేనేదో యుద్ధం చేసి వచ్చినట్టు నాకెందుకు దిష్టి తీసావు అని. పాట పాడడం కూడా ఒక యుద్ధం లాంటిది అనుకోండి. బాగా పాడితే విజయం వరిస్తుంది. ఎన్ని మనసుల్ని గెలుచుకుంటారోనని భయంగా ఉంది. అంత లేదు, నేను మరీ అంత చంచలం కాదులే. ఫ్రెష్ అప్ అయి వస్తాను. మావయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామమ్మా. నువ్వు కిరణ్ ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం మావయ్య. కిరణ్ ఏం చేస్తున్నాడమ్మా? ఈ రోజు ఇంటర్వ్యూ జరిగింది మావయ్య గారు. ఆయన మీద చాలా మంది కళ్ళు పడ్డాయి. ఇప్పుడే దిష్టి తీశాను. స్నానం చేయడానికి వెళ్లారు. ఇంటర్వ్యూ నేను కూడా చూశానమ్మా. కిరణ్ చూస్తే చాలా గర్వంగా ఉంది. కానీ వాడి తల్లి గురించి తలుచుకుంటేనే జాలేస్తుంది. సర్ది చెప్పడానికి నేను కూడా పక్కన లేను. ఏమైంది మావయ్య? కిరణ్ ఇంటర్వ్యూ మీ అత్తయ్య కూడా చూసుంటుందమ్మా. కొడుకు మాటల్లో ఏ మూలనైనా తనని గురించి చెప్తాడా అని ఆశగా చూసుంటుంది. వాడి మాటల్లో తల్లి కనిపించలేదు. పాపం ఆ అమాయకురాలు చాలా బాధపడుంటుంది. నేను అక్కడే ఉన్నాను మావయ్య. ఆయన ఒక్కసారైనా అత్తయ్య గురించి చెప్తారా అని చూశాను. ఎందుకనో చెప్పలేదు. పైగా నిష్ఠూరం కనిపించింది. ఈ తల్లి కొడుకుల మధ్య రాజీ ఎప్పటికి కుదురుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒకసారి ఆయనతో మాట్లాడతారా మావయ్య? ఇప్పుడు వద్దులే అమ్మా. వాడు హ్యాపీగా ఉన్నట్టున్నాడు. నేను తర్వాత మాట్లాడతాను. కానీ నాకు వాడి పాట వినాలనుందమ్మా. ఎంతో తొందరగా వింటే అంత ఆనందపడతాను. ఆ సాంగ్ ఇంకా మార్కెట్లోకి రాలేదు మావయ్య. కానీ పాట నేనే రాశాను కదా. నా ఆనందం కోసం ఆ పాటని రికార్డ్ చేసుకుని వచ్చారు. మీకు ఆ పాటని పంపిస్తాను. వీలైతే ఆ పాటని అత్తయ్య గారు కూడా వినిపించండి. కొడుకు మాటల్లో రాని ఆనందం పాట వింటే అయినా వస్తుందేమో. సరేమ్మా, పంపించు. అలాగే మావయ్య, ఉంటాను. అలాగేనమ్మా. అయ్యో, బయటపడేయాలి. సంజయ్ ఇదివరకు నేను ఫోర్స్ చేస్తేనే మందు తాగేవాడు. అలాంటిది ఇప్పుడు తనంతట తానే తాగడానికి అలవాటు పడినట్టున్నాడు.
నెమ్మదిగా నా గ్రిప్లోకి వస్తున్నాడన్నమాట. తాగు సంజయ్, నీకు మందలవాటైతేనే నేను చెప్పిన దానికల్లా తలాడిస్తా. సంజయ్, నీకో విషయం చెప్పాలి. ఏమైంది? మీ అమ్మ రోజు రోజుకి వింతగా ప్రవర్తిస్తుంది. ఆవిడ ప్రవర్తన చూస్తుంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయో లేదో అని నాకు భయంగా ఉంది. టెన్షన్ పడకు మేఘనా, నేనున్నాను కదా, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు? పరిస్థితులు చూస్తుంటే అసలు మనకేమీ దక్కకుండా పోయేటట్టున్నాయి. ఆవిడ రోజు రోజుకి గెంటేసిన కొడుకు గురించి ఆలోచిస్తూ, కిరణ్ ఇంటర్వ్యూలు చూస్తూ కన్నపేగు, కడుపు తీపి, పుత్రవాత్సల్యం లాంటివన్నీ గుర్తు చేసుకుని మరీ కుమిలిపోతుంది. అది మా అమ్మ సమస్య, నీకేంటి ప్రాబ్లం? మైండ్ పోయినా చిప్పు పాడవలేదన్నట్టు మొత్తలో ఉన్న తల్లి మీద ధ్యాస మళ్ళట్లేదు. చెప్పు మేఘనా, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అలా కాదు సంజయ్, నేనెందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తయ్య ఏం మాత్రం మనసు మార్చుకున్నా ఉషా దగ్గరకు వెళ్ళి సారీ చెప్పి ఇంటికి తీసుకొచ్చినా తీసుకురావచ్చు. బాటిల్లో మందైపోయాక బాటిల్తో ఏం అవసరం ఉంటుంది చెప్పు? నేను మాట్లాడుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? అసలు సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఇంకా మనం అనుకున్న పని పూర్తి అవ్వలేదు కదా. అరే పిచ్చి మేఘనా, 95% మనం అనుకున్నట్టు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నిజంగానా సంజయ్? ఈ విషయం నువ్వు నాకు ఇంతవరకు చెప్పలేదు. ఇదిగో ఈ గ్లాస్లో పెగ్గులాగే ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది మన ఆడిటర్ చూసుకుంటానన్నాడు. అది కంప్లీట్ అయిపోతే కంపెనీ మొత్తం మనదే. మన ఆడిటర్ని తొందర పెట్టి తొందరగా పని అయ్యేటట్టు చూడు సంజయ్. ఒకవేళ అవసరం అనుకుంటే మా డాడీ హెల్ప్ తీసుకుందాం. ఎంత కాంప్లికేటెడ్ వర్క్ అయినా చిటికలో అయిపోతుంది. తొందరపడకు మేఘనా, ఖచ్చితంగా అవుతుంది. నా గ్రిప్లోకి నువ్వు వచ్చావన్నానికి, మీ అమ్మ గ్రిప్లో నుంచి బయటపడ్డావన్నానికి నువ్వు మాట్లాడుతున్న మాటలే సాక్ష్యం సంజయ్. మనం బాగుపడ్డానికి నువ్వు ఇంకొంచెం పాడైపోయినా నేను ఫీల్ అవ్వను. హలో,
ఏంటి స్వర్ణ గారు, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? కూతురు కనిపించట్లేదన్న బాధ అస్సలు కనిపించట్లేదు. రికార్డింగ్ మధ్యలో అర్జెంట్గా రమ్మని గొడవ చేసావు. తీరా చూస్తే అనాథ శరణాలయానికి తీసుకొచ్చావు ఎందుకు? ప్రతి నెల 5వ తేదీన అత్తయ్య గారు ఇక్కడికి వస్తారు కాబట్టి మీ ఇద్దరు ఎదురు పడితే మీ మనసుల్లో ఉండే కోపతాపాలన్నీ పోతాయని. హలో, నిన్నే అడిగేది. అనగనగా నాకొక ఫ్రెండ్ ఉంది. దాని ఇంటి పేరు ఇందారం, వంటి పేరు మందారం. ఆ మధ్య పెళ్ళయింది. ఈ మధ్య ఈ శరణాలయంలో వార్డెన్ గా చేరింది. మేం కలిసి చాలా రోజులైంది కాబట్టి కలవాలంది, చూడాలంది, మాట్లాడాలంది, ఇంకా చాలా అంది. అందుకే మిమ్మల్ని డ్రాప్ చేయడం కోసం పిలిచాను. మీ అమ్మా నాన్న నీకు వసపోసారా? నసెక్కువైందా? అంత రుసరుసలాడుతున్నారు. బాగా ఎక్కువైంది. అత్తయ్య గారి కారేది? కరెక్ట్గా ఈ టైం కల్లా వస్తారని చెప్పారు. ఎక్కడ వెళ్ళు? ఏం వెతుకుతున్నావు? మన ఇంట్లో ఆవగింజ పోయింది. ఇక్కడేమైనా దొరుకుతుందేమోనని. ఏది తిన్నగా సమాధానం చెప్పవా? మా ఇందారం మందారం ఎక్కడుందో అని చూస్తున్నాను. లోపలికెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. యా, ఎవ్రీ మంత్ 6th నేను ఆర్ఫనేజ్కి తప్పకుండా వస్తాను. మా చిన్నబ్బాయి కిరణ్ పేరు మీద ఎవ్రీ ఇయర్ డొనేషన్ ఇస్తూనే ఉంటాను. ఎంత బిజీగా ఉన్నా ఈ ప్రోగ్రాం మాత్రం మిస్. ఎంత అహంకారం! అమ్మా అని పిలవడానికి కూడా వాడి మనసు ఒప్పుకోవడం లేదా? అంటే ఉషా మా ఇద్దరం కలుసుకోవాలని ఇలాంటి ఏర్పాటు చేసిందనమాట. అమ్మా, కొడుకు చేయి జారిపోయాడు అనుకుంటున్నావా? నా వస్తువు ఏది చేజారినా నా దగ్గరికే వస్తుంది. ప్రతిదీ రాకపోవచ్చు. నాకు సంబంధించింది ఏది ఇంతవరకు చేజారిపోలేదు. అన్నింటినీ ఎప్పటికీ నీ గుప్పెట్లోనే పెట్టుకోలేవమ్మా. అందుకేనా ఇల్లు వదిలి వెళ్ళిపోయావు? ఇల్లు మాత్రమే వదిలిపెట్టాను. నీ మనసులో నుంచి వెళ్ళిపోలేదని అర్థమైంది. ఎలా అర్థమైంది? క్రమం తప్పకుండా శరణాలయానికి నా పేరున డొనేషన్ ఇస్తున్నావు కదా. ఓ, అందుకేనా నీకు ఏమాత్రమైనా మాట్లాడాలనిపించింది? నువ్వు నిజాన్ని నిజంలా ఎప్పుడూ చూడలేవు కదమ్మా. ఇది చెప్పడానికేనా కాపు కాచుకొని కూర్చున్నావు? ఇక్కడికొచ్చేదాకా నువ్వు వస్తావని తెలీదు. తెలుసుంటే ఉండకుండా వెళ్ళిపోయేవాడివా? ఇంకా ఎన్నాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటావమ్మా. నువ్వు మాత్రం మనుషుల్ని బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టావా? ఆ ఇంట్లో ఉన్నంతకాలం నాకు ఎవరేమిటో తెలిసి రాలేదు. బయటకొచ్చాకే ప్రపంచం అంటే ఏంటో తెలిసింది.
ప్రపంచాన్ని తెలుసుకున్నవాడు తల్లి మీద, కుటుంబం మీద విరక్తి, వైరాగ్యం పెంచుకోడు. నా మనసులో నువ్వున్నావని నీకు తెలిసినప్పుడు నా మనసులో ఏముందో నీకు తెలియడం లేదా? అది తెలిస్తే ఇలా అనాథ శరణాలయం ముందు నిలబడి అపరిచితుల్లా మాట్లాడుకోవాల్సిన కర్మ మనకెందుకు పడుతుంది? పాటలు పాడుతున్నావట, పాటకి మంచి పేరు వస్తోందట. గురువుగారు శాపం ఉపసంహరించుకున్నారు కదా, నీ 10 లక్షలు నీకు తిరిగి ఇచ్చేశారు కదా, అందుకని పాడగలనన్న విశ్వాసం పెరిగింది. దానికి కారణాలున్నాయి. ఇప్పుడు కారణాలు నేను తెలుసుకుని ప్రయోజనం లేదమ్మా. అనాథల ఆకలి తీర్చగల మా అమ్మ కన్న కొడుకు ఆశలు తీర్చలేక అనాథగా వదిలేసింది. కిరణ్, నిజమే కదమ్మా. నా పేరుని ఎన్ని లక్షలు డొనేట్ చేస్తే ఏం లాభం? నాకే పేరు రాకుండా చేయాలనుకున్నావు కదా. నేను అందరినీ నమ్మాను, కానీ నా నమ్మకం నిలబడలేదు. ఆ ఇంట్లో నా భార్యకి అవమానం జరిగింది. సింహాసనం కోసం దాయాదులు పోటీ పడ్డట్టు తోడబుట్టినవాడు పోటీపడి నన్ను కాపలా కాసే ద్వారపాలకుణ్ణి చేశాడు. నా భార్యని ఇంటి నుంచి పంపించడానికి శీలం మీద నింద వేశారు. ఇక నువ్వు? నవమాసాలు మోసి కన్నాను. అమ్మ అనే పిలుపు కోసం పునర్జన్మ లాంటి పురిటి నొప్పులు భరించాను. అప్పుడు ఆ నొప్పుల్లో కూడా నాకు మాతృత్వం తాలూకు మాధుర్యం కనిపించింది. ఇప్పుడు అంతకన్నా పెద్ద నొప్పి నా గుండెల్లో మోస్తున్నాను. ఆ బాధ నీకు కనిపించదు. నీ శాసనాలే కనిపిస్తున్నాయి. ఏం చేయమంటావు? ఏం చేయొద్దు. నోరు మూసుకొని ఇంటికి రా. మరి మనసు మాట ఏమిటి? నా భార్య మాట ఏంటి? అన్నీ వదిలేసుకొని అనాథలా వస్తే తప్ప అమ్మలా ఆదరించవన్నమాట. కిరణ్, నేను బయటికి వచ్చాకైనా నీ పొరపాటు నువ్వు గ్రహిస్తావనుకున్నానమ్మా. నువ్వు మారలేదు. నువ్వు నీ కొడుకుని పంపించేసినట్టు నేను నా భార్యను వదిలేసి రాలేను. కట్టుకున్న భార్యకి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు భర్త బాధ్యత. ఆమె ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలి. నేను నీకోసం రాలేదు, నా కోసం రాలేను. క్షమించమ్మా. వెళ్ళమ్మా. ఇక్కడ అనాథలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ అమ్మవై ఆదర్శ స్త్రీమూర్తిగా పేరు తెచ్చుకో. రేణు, ఏం జరుగుతోంది? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? మీ వదినతోనా, మీ అన్నయ్యతోనా, ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా? అది ఫ్రెండ్తో మాట్లాడుతున్నానమ్మా. ఎవరా ఫ్రెండ్? పగలబడి నవ్వేటంతగా ఏం జరిగింది? మీ అమ్మకు అక్కడ అవమానం జరిగితే ఇక్కడ నువ్వు నవ్వుకుంటున్నావు. నన్ను చూసి ఈ ఇల్లే నవ్వుతున్నట్టుగా ఉంది. ఈ ఊరు, ఈ ప్రపంచం, ఈ లోకంలోని కొడుకులంతా ఒక చోటు చేరి నన్ను చూసి ఎగతాళిగా నవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఏమైందమ్మా? అమ్మ విలువ పడిపోయింది. తల్లి స్థానం దిగజారిపోయింది. అందరూ ఒక్కటయ్యారు, నన్నొక్కదాన్ని వేరు చేశారు.
ఈ ఇంట్లో నా ఇష్ట ప్రకారం ఏదీ జరగలేదు. నేను కోరుకున్నదేదీ జరగలేదు. పేరుకే ఈ ఇంటి పెద్దని. నా చేతుల మీదుగా సంజయ్ పెళ్లి చేశానన్న ఒక్క తృప్తి తప్ప నాకెందులోనూ ప్రమేయం లేకుండా పోయింది. నా బాధ్యతలన్నీ మీకు బరువైపోతున్నాయి. ఈ ఇంట్లో బంధాలన్నీ కరువైపోతున్నాయి. ఒకరికొకరు కాకుండా పోతున్నారు. పొండి, ఎక్కడి వాళ్ళక్కడికి పొండి. నన్ను ఒంటరిదాన్ని చేసి అందరూ వెళ్ళిపోండి. ఈ అధికారానికి తల వంచనక్కర్లేదు. ఈ అమ్మకి భయపడనక్కర్లేదు. అందరూ స్వేచ్ఛగా బ్రతకండి. ఇదేదో నాకు బాగా పనికొచ్చే పంచాయతీలా ఉంది. ఊరుకోరేను, ఇప్పుడేమైంది? అమ్మ ఎందుకలా అరిచిందో దినా? అమ్మకు అమ్మదనం గుర్తొచ్చుంటుంది. అంటే అత్తయ్య మాటలు వింటుంటే కిరణ్ని కలిసొస్తున్నట్టుగా ఉంది. అక్కడేదో జరిగింది. అంత కరెక్ట్ గా నువ్వెలా గెస్ట్ చేస్తున్నావు వదినా? ఇవాళ అత్తయ్య శరణాలయానికి వెళ్లే రోజు. అది తెలుసుకొని ఉషా కిరణ్ని అక్కడ ఎదురుపడేలా చేస్తానని నాకు కాల్ చేసి చెప్పింది. అక్కడ ఇద్దరూ ఎదురుపడ్డాక ప్రేమలు బంధాలు అనాథలుగా మారిపోయుంటాయి. పంతాలు పట్టుదలలు శరణాలయంలో చేరిపోయుంటాయి. అత్తయ్య కోపంలో నాకొక తల్లి తాలూకు మనసే కనిపించింది. ఆ ఆవేశంలో అమ్మ తాలూకు ఆక్రోశం మాత్రమే వినిపించింది. ఇదంతా హెల్ప్లెస్ కండిషన్లోనే జరుగుతుంది. అసలేం జరిగిందనేది నేను ఉషాతో మాట్లాడి తెలుసుకుంటాను. నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ కోపం నీ మీద కాదు, ఆవిడున్న పరిస్థితి మీద, అంతే. ఏంటి, కిరణ్ అలా ప్రవర్తించాడా? మీతోనే అలా మాట్లాడా? ఎంత ధైర్యం! ఈ ఇంట్లో ఉన్నప్పుడు మీ మాట కాదనే ధైర్యం ఉందా? మీకెదురు చెప్పే సాహసం ఏనాడైనా చేశాడా? ఇప్పుడు మీరొద్దన్న ఫీల్డే ఎంచుకున్నాడు. పాటల మీద పాటలు పాడి మీ మాటనే డోంట్ కేర్ అన్నట్టు చేస్తున్నాడు. దీనంతటికి కారణం ఆ ఉష. గడప దాటిన దగ్గర నుంచి మీ మీద విషం నూరిపోసుంటుంది. అమాయకంగా ఉండే కిరణ్ని రెచ్చగొట్టి పాటలు పాడేలా చేస్తోంది. మీరు ఎదురుపడ్డా మాట్లాడకుండా మనసు మార్చేసింది. ఇంకా చాలా ఆపు మేఘనా. మీరాగమన్నా నేను ఆగనత్తయ్య. మా అత్తయ్యతో కిరణ్ అంత హార్ష్గా బిహేవ్ చేస్తాడా? ఇదంతా వింటుంటే నేనే భరించలేకపోతున్నాను. మీరెలా తట్టుకుంటారు? ఇదేదో ఇప్పుడే తేల్చుకుంటాను. ఆ ఉషాని కిరణ్ని అడగాల్సింది అడిగేసి వస్తాను. మేఘనా, ఇది మా తల్లి కొడుకుల మధ్య గొడవ. నా కొడుకు నాలాగా చెప్పుడు మాటలు వినే మనిషి కాదు. వాడు నన్నన్నా నేను వాణ్ణన్నా అవి మా మనసులో నుండి వచ్చిన మాటలు కాదని నాకు తెలుసు. చూస్తాను ఈ పంతాలు పట్టింపులు ఎంతకాలమో. ఈ అమ్మని కాదనుకుని దూరంగా వాడుండి ఏం సాధిస్తాడో, ఎవరిని సాధిస్తాడో అదే చూస్తాను. ఇందులో ఎవరి సానుభూతి అక్కర్లేదు, ఎవరి జోక్యం కూడా అవసరం లేదు.
ఏంటిదంతా? ఎవరు అడిగారు నిన్ను? మా అమ్మని నన్ను కలపమని నేను నిన్ను అడిగానా? మా అమ్మ అడిగిందా? ఎవరూ అడగలేదండి, నేనే అడిగా. నువ్వే చేసేదంతా నువ్వే, అందుకే నిన్నే అడుగుతున్నాను. నేను బిజీగా ఉంటే అర్జెంట్ అని పిలిచి చివరికి ఇదా నువ్వు చేసిన ఏర్పాటు? నీకు నువ్వే నిర్ణయాలు తీసుకొని నీకు నువ్వే బాధ్యతలు నెత్తినేసుకొని ఎందుకు ఈ పెత్తనాలన్నీ చేస్తున్నావు? మీ ఇద్దరు పడే బాధ చూడలేక. నేను బాధపడుతున్నానని నీతో చెప్పానా? మా అమ్మ నా కోసం బాధపడుతున్నట్టు నీకొచ్చి చెప్పిందా? ఎవరిని అడిగి చేసావు ఈ పని? ఎవరు చేయమంటే చేసావు? ఎవరిని అడగాలి? తల్లి కొడుకులు ఎందుకు విడిపోయారో నాకు తెలీదా? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? మేమెందుకు విడిపోయాం? నా కారణం వల్లే. ఓ, ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నావా? నీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్టు కాదా? పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇదే నీ ఇల్లు అని చెప్పినప్పుడు ఆ ఇంట్లో నీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాదు, నీ గౌరవం కూడా నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంటుంది. నా భార్యని గౌరవించని చోట నేను ఉండనని వచ్చేశాను. నా భార్యని అవమానించినందుకు ఆ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాను. మనం వచ్చిన కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. నా కెరీర్ కూడా పాడు చేసింది మా అమ్మ, అది కూడా ఓ కారణమే. నన్ను తొక్కేయాలని చూశాడు మా అన్న, అది కారణం కాదా? అయితే మీకు అత్తయ్య మీద ప్రేమ లేదా?